మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. మీర్పేటలో జరిగినటువంటి ఇన్సిడెంట్లో కొత్త కథనాలు అయితే మనం వింటూ ఉన్నాము. అయితే దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ ఏంటి, ఏం జరిగింది, అండ్ ముక్కలుగా నరికి చంపటం అనేది, దానికి సంబంధించినటువంటి వాటిల్లో వెనుకున్నటువంటి కీలక ఆధారాలు ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, మీర్పేటలో జరిగినటువంటి ఇన్సిడెంట్ చాలా కలకలం రేపిందని చెప్పేసి చెప్పాలి. యాక్చువల్గా జరిగింది ఏంటండి అసలు? పుట్ట గురుమూర్తి, పుట్ట వెంకటమాధవి ఇద్దరు దంపతులు కలిసి గడిచిన కొద్ది రోజులుగా ఈ యొక్క మీర్పేటలో ఉన్న వెంకటరమణ కాలనీలో వీళ్ళు నివాసం ఉంటున్నారు. అయితే మొన్న జనవరి 16 అంటే సంక్రాంతి తరువాత తనకు కనిపించట్లేదని వెంకట సుబ్బమ్మ అంటే వెంకటమాధవి వాళ్ళ యొక్క మదర్ వెంకట సుబ్బమ్మ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసులు వెంకటమాధవిని మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసి ఆమె మీద పూర్తిగా ఎంక్వైరీ ఎక్కడుందని చెప్పి వెతకడం మొదలుపెట్టారు. కానీ ఎన్ని రకాలుగా పోలీసులు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వెంకటమాధవి యొక్క ఆచూకీ మాత్రం కనుక్కోలేకపోయారు. అయితే దీనికి సంబంధించి పుట్టా గురుమూర్తి ఎవరైతే ఉన్నారో ఈ వెంకటమాధవి యొక్క హస్బెండ్ని పోలీసులు కస్టడీలో తీసుకొని ఇంటరాగేట్ చేసినప్పుడు అతడు కొన్ని విస్తుపోయిన నిజాలు చెప్పాడు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం సంబంధం చెప్పాడు. అంటే నేను తనను చంపేశానని, ఆ యొక్క డెడ్ బాడీస్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో చెరువులో పడేశారని రకరకాల కథనాలు ముందుగా చెప్పడం జరిగింది. తర్వాత అతను పోలీసులుగా సవాల్ విసిరాడు. అయితే నేను చేశాను కరెక్టే, కానీ మీరు వీలైతే సాక్ష్యాధారాలను చూపించుకోండి, మీరు చూపించకపోతే మీరు పూర్తిగా మీ పోలీస్ వ్యవస్థ పూర్తిగా ఫెయిల్ అయినట్టుగా, నాకు ఎటువంటి సాక్ష్యాధారాలు లేకపోతే నేను మరలా బయటకు వచ్చేస్తానని చెప్తూ కూడా అతను కొన్ని ప్రగల్భాలు పోలీస్ స్టేషన్లో పలికడని కూడా మనకి మీడియాలో కొన్ని వార్తా కథనాలు అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు ఈ కేసుని చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఈ కేసు మిస్టరీ ఏంటి, అక్కడ బయట ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ చూసినట్టయితే వెంకటమాధవి ఆ రోజు మార్నింగ్ ఇంట్లోకి రావడం తెలుసు. మరలా ఇంటి నుంచి బయటకు వస్తున్నటువంటి సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూసినప్పుడు కూడా ఎక్కడికి తను బయటకు వెళ్ళినట్టుగా ఎక్కడ కూడా తనకు అనవాలి. అంటే ఇంట్లోకి వెళ్ళడం మాత్రం జరిగింది. సో ఇంట్లో ఏం జరిగింది, ఇంట్లో ఎలా మిస్సింగ్ జరిగింది, రకరకాల కోణాలుగా రకరకాల ఫోరెన్సిక్ కావచ్చు, ల్యాబొరేటరీస్ కావచ్చు, రకరకాల అంటే బ్లూ రేస్ కిరణాలు అంటారు, రకరకాలుగా చేసినప్పుడు మాత్రం ఎక్కడ కూడా ఆనవాలే దొరకలేదు. కానీ కొన్ని చిన్న క్లూస్ అయితే దొరికాయి, కానీ పోలీసులు వాటిని రివీల్ చేయలేదు. ఈరోజు మార్నింగ్ పోలీసులు అవి రివీల్ చేస్తే విస్తుపోయే నిజాలు నాగరాజు గారు, భయంకర నిజాలు, ఒళ్ళు గగుర్పాటు చెందిన నిజాలన్నీ ఒక్కడొక్కటి పోలీసులు చెప్తుంటే ఆశ్చర్యపోవడం ప్రజలు అవుతుంది. ఏ రకంగా అంటే ఆ బాడీని మార్నింగ్ ఏదైతే సంక్రాంతి ఉదయం నాడు చిన్న గొడవ జరిగింది భార్యాభర్తల మధ్యలో, నేను కాస్త వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ రోజు మార్నింగ్ గొడవ జరిగింది, భార్యాభర్తల ఇద్దరి మధ్య కూడా ఒక గొడవ జరిగింది. నెట్ వేసుకున్నారు, ఒకరికొకరు తోసుకున్నారు. ఆ తోసుకున్న క్రమంలో గట్టిగా నెట్టివేయడంతో గురుమూర్తి ఇమ్మీడియట్గా ఆమె అక్కడ పడిపోయి స్పృహ కోల్పోయింది. స్పృహ కోల్పోయిన తర్వాత ఇతను ఆల్రెడీ ఎక్స్ ఆర్మీగా పనిచేసినట్టు, ఒక ఆర్మీ ఆఫీసర్గా పనిచేశాడని చెప్పడంతో ఇతను కొంత దాని మీద అవగాహన ఉంది. ఇప్పుడు చనిపోయిందా స్పృహ కోల్పోయింది చూస్తే ఇంకా కొద్దిగా ప్రాణం ఉన్నటువంటి సమయంలో తన మీద దిండు పెట్టి, అంటే ముఖంపై దిండు పెట్టి ఆమెను పూర్తిగా చంపేయడం జరిగింది. చంపేసిన తర్వాత అక్కడితో అతని యొక్క కక్ష పూర్తయిందంటే అక్కడితో మొదలైంది. యాక్చువల్గా ఏం జరిగింది అంటే అతను ఒక్కొక్కటి పోలీసుల స్థాయిలో పోలీసులు ఇంటరాగేట్ చేసినప్పుడు పోలీసులు చెప్తుంటే అతడు చేసిన దారుణ మరణకాండ ఎలా చెప్తున్నారంటే, బహుశా ఈ వీడియోలో చెప్పడం కొంత అభ్యంతరకరమైనప్పుడు కూడా తప్పనిసరి పరిస్థితులను మీతో షేర్ చేసుకుంటున్నాను నాగరాజు గారు. ప్రధానంగా ఏం జరిగిందంటే అతను ఎప్పుడైతే చనిపోయిందని తెలిసిన తర్వాత కత్తి తీసుకొని ఒక మంచి మాంసాన్ని కట్ చేసే కత్తిని తీసుకొని మొత్తం ఎంటైర్ బాడీని 4 పార్ట్స్గా కట్ చేశాడు. కాళ్ళను ముందు కట్ చేశాడు, కాళ్ళు వేరుపడింది. చేతులు కట్ చేశాడు, చేతులు వేరుపడింది. ముండని కట్ చేశాడు, ముండని వేరుపడింది. తల ముండని వేరు చేసి 4 భాగాన్ని కట్ చేశాడు. ఈ 4 భాగాలు కట్ చేసిన తర్వాత ఆ ఓన్లీ లెగ్స్ పార్ట్ ఏదైతే ఉందో ఒక డ్రమ్ము తీసుకొని డ్రమ్ములో వాటర్ హీటర్ పెట్టి ఆ యొక్క ఎంటైర్ బాడీస్ని ఉడికించడం మొదలుపెట్టాడు. అంటే వాటర్ హీటర్ తోటి బాయిల్ని ఉడికించేసి ఒక్కొక్క పార్ట్ని ఉడికించడం మొదలుపెట్టాడు. ఒక క్రూయల్టీ చూడండి, ఎంత క్రూయల్టీ అన్నది ఆ మంటల కండిషన్ చూడండి. కాళ్ళ భాగాన్ని వేరు చేశాడు, బాయిల్ చేశాడు. తర్వాత 2 చేతులను తీసుకొని ఆ బకెట్లో పెట్టి మరలా హీట్ చేశాడు, అది కూడా అయిపోయింది. తర్వాత ముండని చేశాడు, తర్వాత శిరస్సు భాగాన్ని, తల భాగాన్ని కూడా చేశాడు. ఈ 4 పార్ట్స్ కంప్లీట్గా బాయిల్ అయిపోయిన తర్వాత వాటిని ఏం చేశాడంటే కంప్లీట్గా ఈ చూడండి, ఈ టెంట్ హౌస్ వాళ్ళు ఇస్తారు, రెంట్ హౌస్ ఇచ్చండి, పెద్ద స్టవ్స్ ఉంటాయి. ఆ స్టవ్ల పైన ఈ ఉడికించినటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్గా పెట్టి చికెన్ కబాబ్స్ చేసినట్టుగా డైరెక్ట్ ఫ్లేమ్ మీద ఆ బాయిల్ అయినటువంటి ఏవైతే పార్ట్స్ ఉన్నాయో ఆ పార్ట్స్ని కంప్లీట్గా డ్రై చేయడం మొదలుపెట్టాడు. అంటే కంప్లీట్గా ఫైర్ చేయడం మొదలుపెట్టాడు. ఫ్రై చేస్తున్నప్పుడు స్మెల్ వస్తే ఎక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పి కంప్లీట్గా ఇంట్లో ఉన్న కిటికీలు, ద్వారాలు, అన్ని యొక్క కిటికీలన్నీ ఓపెన్ చేసి ఒక స్టాండింగ్ ఫ్యాన్ తీసుకొని మొత్తం బయటని ఏరి పంపించాడు. అంటే ఎక్కడ స్టోర్ అయితే ఆ యొక్క స్మెల్ ఎక్కడైనా రూమ్లో పట్టేస్తుందేమో
అని ఎంత ప్రీ ప్లాన్డ్గా చేశాడు. దాని తర్వాత పూర్తిగా కాలిపోయి బూడిదైపోయిన స్థితిలో తన ఇంట్లో ఉన్నటువంటి ఒక స్ట్రాంగ్ ఐరన్ రాడ్ని తీసుకొని ఎక్కడెక్కడ బోన్స్ అయితే ఖచ్చితంగా ఫైర్ అవడం చాలా కష్టం, చాలా టైం తీసుకుంటుంది. అందుకని చెప్పి ఆల్రెడీ సగం కాలినటువంటి బోన్స్ ఏవైతే ఉంటుందో ఐరన్ రాడ్ తోటి మొత్తం బాడీస్ స్కిన్ అంతా కాలిపోయిన తర్వాత లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్గన్స్ అని కాలిపోయిన తర్వాత ఏదైతే బోన్స్ మిగిలాయో ఆ బోన్స్ని పూర్తిగా ఇంట్లో ఉన్న రాడ్ తీసుకొచ్చి చూర్ణం మాదిరి చేసేసాడు. అంటే పౌడర్, అంటే చూర్ణం అంటారు, పౌడర్ అయిపోయింది కంప్లీట్గా. ఈ పౌడర్ అయిపోయిన మొత్తాన్ని తీసుకొని ఈ ఒక బకెట్లో వేసుకొని ఆ బకెట్లో ఈ పౌడర్గా మారిపోయిన ఎంటైర్ బాడీని ఈ పౌడర్ అయిపోయిందని తీసుకొని తన బైక్ మీద ఆ పౌడర్ని ఎక్కించుకొని తిన్నగా ఊరి చివరికి వెళ్ళి ఆ మీరిపేట బయట ఉన్న చెరువులో చల్లుకుంటూ పోయాడు కంప్లీట్గా పూర్తిగా. ఈ మొత్తం చేయడానికి ఉదయం 8 గంటలకు మొదలుపెట్టినటువంటి ఈ క్రతువు ఏదైతే ఉందో సాయంత్రం 6 గంటలకు పూర్తి చేశాడు. అమానుషంగా ఒక నరరూప రాక్షసుడు, ఒక మానవ రూపంలో ఉండి ఒక మేకవన్నే పులి అంటారు చూస్తారండి, ఆ వెంకటమాధవి పాలడితో ఒక పెద్ద మృగం మాదిరిగా తయారై ఈ ఎంటైర్ క్రతువు అంతా కూడా చెప్తుంటే పోలీసులు అక్కడ ఉండి వాంతులు చేసుకునే పరిస్థితికి వచ్చారు. చెప్తుంటే ఎలా చేశాను అలా చేశాను చెప్తుంటే కూడా పోలీసుల స్థాయిలో ఇంటరాగేషన్ చేసినప్పుడే అప్పుడే బయటకు వచ్చింది. ఎందుకంటే మిలిటరీ శరీరం కదా, ఆల్రెడీ ఒక ట్రైనింగ్ అయిన బాడీ కాబట్టి మామూలు స్థాయికి ఎందుకు లొంగుతుంది. సో పోలీస్ స్థాయిలో వాళ్ళు పూర్తిగా వాళ్ళు చేయాల్సిన పని చేసినప్పుడే అప్పుడు ఒక్కొక్క విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయడానికి సంబంధించి అతని యొక్క వాంగ్మూలాన్ని తీసుకున్నారు. కానీ దీనికి సంబంధించిన సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏదైతున్నాయో దీనికి సంబంధించి ఆల్రెడీ ఫోరెన్సిక్ ల్యాబ్స్కి ఈ యొక్క రిపోర్ట్స్ పంపించడం జరిగింది. అదేవిధంగా బ్లూ రేస్ అంటారు, అంటే ఎక్కడెక్కడైతే ఈ మాంసపు యొక్క ఈ పార్ట్స్ ఎక్కడ ఇంట్లో ఉంటే ఆ రేస్ ప్రెడిక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అవికి ఐడెంటిఫికేషన్ చేస్తుంది. అటువంటి మోడర్న్ టెక్నాలజీ కూడా వాడారు. ఎందుకంటే వాడు పూర్తిగా ఇంట్లో ఉన్న ప్రతి పార్ట్ కూడా ఎంటైర్ క్లీనింగ్ చేసేసి ఎక్కడ చేస్తే ఎలా చేస్తే స్నిఫర్ డాగ్స్ కూడా దొరకకుండా ఏ రకంగా చేస్తే దీన్ని పూర్తిగా క్లోజ్ చేయొచ్చు అన్ని రకాల ప్రయత్నాలు చేసి పూర్తిగా ఎంటైర్ ఒక బాడీని, ఒక అక్షరాల 35 సంవత్సరాల ఒక వనిత యొక్క బాడీని, ఒక మహిళ మృతదేహాన్ని పూర్తిగా ఆయన మాయం చేసేసాడు తనకున్నటువంటి దారుణటువంటి మెంటాలిటీ కండిషన్ తోటి. అయితే ఇక్కడితో అయిపోలేదు. ఈ విషయాన్ని పోలీసులు ఇంకా పూర్తిగా ఇంటరాగేషన్ చేస్తుంటే ఈ యొక్క రిపోర్ట్స్ వచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క టాలీ చేసి దీన్ని కోర్టులో ప్రవేశపెడితే వస్తుంది. అయితే నిందితుడికి కఠినమైన శిక్షలు పడాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కానీ నాగరాజ్ గారు ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, నేరం చేసే ప్రతి ఒక్కరు మైండ్ సెట్కి చెప్తున్నాను, నేరం చేసే ఆలోచన ఉంటే ఎవరికైనా ఈ క్షణమే మర్చిపోండి, అటువంటి ఆలోచన తీసేసుకోండి. ఎందుకంటే నేరం చేసిన వాడు ఏదో ఒక రకంగా దొరికిపోతాడు. ప్రధానంగా ఇక్కడ అతన్ని పట్టించినటువంటి ఆనవాళ్ళు ఏమిటయ్యా అంటే ఏకైక కారణం, ఎప్పుడైతే ఫైర్ చేస్తున్నాడో తన బాడీకి కూడా తనకు తెలియకుండా ఆ ఫైర్ చేసే క్రమంలో అక్కడక్కడ తనకు గాయాలయ్యాయి. ఆ గాయాలని పట్టి వీళ్ళు ఎంక్వైరీ చేస్తే అప్పుడు మొత్తం వెలుగులోకి వచ్చింది ఈ యొక్క స్టోరీ మొత్తం కూడా. అంటే ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి నాగరాజు గారు, ఎన్నో క్రైమ్స్ జరుగుతుంటాయి కానీ ఇట్లాంటి సంఘటన ఏదైతే ఉందో బహుశా నాకు తెలిసి నా ఇన్నేళ్ళ సర్వీసెస్లో ఎక్కడ కూడా 30 ఏళ్ళ చరిత్ర నేను చూస్తున్నాను, 30 ఇయర్స్లో ఎక్కడ కూడా నేనైతే వినలేదు నాగరాజు గారు. ఇటువంటిది ఒకటి జరిగిందని కూడా బహుశా పుస్తకాలు ఎక్కడో చదివేవాళ్ళం తప్పించి మన రాష్ట్రంలో అది ఇంత సిటీలో మన హైదరాబాద్లోని మహానగరంలో ఇంత జుగుప్సాకరటువంటి ఇంత దారుణటువంటి ఒక మరణ కాండ అంటారు దీన్ని. యాక్చువల్గా ఇంత దారుణాన్ని కృతికి పాల్పడంటే అట్లాంటి వ్యక్తి సిటీలో నిలబడడానికి అతను జీవించడానికి కూడా హక్కు లేదు నేను కోరుతాను. ఇది కాకుండా ఇతని తరపున ఎవరైనా అడ్వకేట్స్ కూడా కేసు వాదిస్తే మాత్రం దయచేసి మా అడ్వకేట్ ఫ్రెండ్స్ కూడా నేను చెప్తున్నాను, ఈ వ్యక్తికి ఎవరైనా దయచేసి అతని తరపున ఎవరు కూడా అతని తరపున వాదించవద్దు అన్న విజ్ఞప్తిగా నేను కోరుకుంటాను. నాగరాజ్ గారు చాలా జుగుప్సాకరం బాబాయ్, వింటుంటేనే నో వర్డ్స్ అని. ఏదైనా రైట్ జడ్జ్మెంట్ మాత్రం దీనికి ఉండాలని మాత్రం కోరుకుందాం అంతే. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.